హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చూద్దాం. లెంగ్త్ చాప్టర్ 10th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది ప్లే చేస్తుంది. అయితే దీనికి ఇప్పుడు మనం సింపుల్గానే చెప్పుకుందాం, డీప్గా కాకుండా కాన్సెప్ట్ వైజ్ కూడా కాదు, ఎక్సర్సైజ్ వైజ్ కూడా సింపుల్గా టక్ చెప్దాం. ఎందుకంటే మనకి టైం అనేది అలా చెప్పలేకపోతున్నాం. మొత్తంగా చెప్పిన తర్వాత అప్పుడు సింపుల్గా మళ్ళీ కాన్సెప్ట్ వైజ్ చూద్దాం. అంటే ట్రిగ్నోమెట్రీ మనకి 10th క్లాస్ పరంగా ఓన్లీ లంబకోణ త్రిభుజంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి లంబకోణ త్రిభుజం గురించి మనం కొంత తెలుసుకోవాలి. ట్రిగ్నోమెట్రీ అనే అర్థం ఏంటంటే ట్రీ అంటే 3, కోన్ అంటే యాంగిల్స్, మీటర్ అంటే మెజర్మెంట్, అంటే 3 కోణాలు కొలత, మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్. దెర్ ఈస్ ఏ స్పెసిఫైడ్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఎనీ ట్రయాంగిల్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది మ్యాథమెటిషియన్ ఎఫ్ఆర్ఎస్. అతను చాలా విషయాలు చెప్పాడు. అయితే కొన్ని విషయాలు దీంట్లో మనం నేర్చుకుందాం. ముందుగా లంబకోణ త్రిభుజం అంటే తెలియాలి. తెలిస్తే దీనికి సంబంధించి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే లంబకోణ త్రిభుజం, దాంట్లో భుజాలు మరియు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ప్రైమరీ రేషియోస్, సెకండరీ రేషియోస్. ఈ 4 విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మనం 11.1 పూర్తి చేయగలం. కాబట్టి ఈ 4 విషయాలు మనం ఫాస్ట్ చూడండి. లంబకోణ త్రిభుజం తెలుసు, ఒక త్రిభుజంలో కోణం 90 డిగ్రీలు అని లంబకోణ త్రిభుజం అంటారు. ఈ లంబకోణానికి ఎదురుగా ఉన్నది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. దీన్నే కర్ణము అంటారు. ఇంగ్లీష్లో అయితే హైపోటెనస్ అని అంటారు. ఓకే, లాంగెస్ట్ సైడ్ మనం ఏమంటాం అంటే కర్ణము లేదా హైపోటెనస్ అంటాం. మిగతా సైడ్లు ఏబి సైడ్, బీసీ సైడ్ అని మనం జనరల్గా మనం చెప్తుంటాం. కానీ యాజ్ పర్ ట్రిగ్నోమెట్రీ ది సైడ్స్ హ్యావ్ గివెన్ అనదర్ నేమ్స్. వేరే రకమైనటువంటి దానికి నేమింగ్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఆ నేమింగ్ మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ నేమింగ్ అంటే ఏసీ యాజువల్, ఏసీ లాంగెస్ట్ సైడ్ కర్ణము, హైపోటెనస్. నెక్స్ట్ యాంగిల్ ఏ పరంగా చూసినట్లయితే యాంగిల్ ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమిటి? ఎస్, యువర్ గెస్ ఇస్ రైట్. ఏమిటది? బీసీ. బీసీ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్. యాంగిల్ ఏకి ఎదురు భుజం బీసీ, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. నెక్స్ట్ ఏబి అనేది ఎలా చెప్పొచ్చు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏబి? ఏబి ఈస్ ది అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఏబి యొక్క పొజిషన్ ఎలా ఉంది? యాంగిల్ ఏకి ఆసన భుజంగా ఉంది. అదే మనం యాంగిల్ సి తీసుకుంటే దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి, యాంగిల్ సికి అడ్జసెంట్ సైడ్ ఆసన భుజం ఏమి బీసీ. సింపుల్ మరొకసారి చెప్తాను చూడండి. ఎదురు భుజం కావాలంటే ఇది క్లోజ్ చేసి కనిపిస్తుంది. ఎదురు భుజం కావాలంటే క్లోజ్ చేసేయండి. ఆ లెటర్ క్లోజ్ చేస్తే బీసీ కనిపిస్తుంది ఎదురు భుజం. ఆసన భుజం కావాలంటే దాంతో పాటు అలా చూడండి. ఆసన భుజం కావాలంటే దీంతో పాటు ఎలా చూడండి, ఏబి. లేదా సింపుల్గా మిగతా భుజం ఒకటి ఎదురు భుజం అయితే ఆటోమేటిక్ మిగతాది ఏమవుతుంది? ఆసన భుజం అవుతుంది. ఇది మాత్రం చేంజ్ అవ్వదు. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది, 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉండేది ఇప్పుడు కూడా లాంగెస్ట్ సైడ్, దాన్ని కర్ణం అంటారు లేదా హైపోటెనస్ అని ఇంగ్లీష్లో మనం అంటాం. ఈ విధంగా మనం ఈ నేమింగ్ తెలుసుకోవాలి. అది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతం తెలియాలి. పైథాగరస్ సిద్ధాంతం మనకు తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. లంబకోణ త్రిభుజంలో కర్ణమిక వర్గము మిగతా 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. చూడండి, ఇంకా మనకు తెలుసు పైథాగరస్ సిద్ధాంతం ఉండి పైథాగరస్ థియరం సేస్ కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం 1 స్క్వేర్ ప్లస్ భుజం 2 స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ చూస్తే ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 సైడ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది తెలియాలి. ఇంకా మనకి ఏం తెలియాలంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలియాలి. అంటే పైథాగరస్ త్రికాసు లేదా పైథాగరియన్ త్రికాలు తెలుగులో అవి తెలియాలి. కొన్ని ప్రైమరీవి మనకి తెలియాలి. నెక్స్ట్ పైథాగరస్ ఏమిటంటే రేషియోస్. మనకి 11.1 మొత్తం రేషియోస్ డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ప్రైమరీ రేషియోస్, సెకండరీ రేషియోస్ అవి ఎలా డిజైన్ అయ్యాయో వాటిని సవివరంగా కాకుండా సింపుల్గా మనం నేర్చుకుందాం. అవి నేర్చుకుంటే మనం 11.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? అవి నేర్చుకుందాం మరి. సరే, ఇప్పుడు పైథాగరస్ త్రికాలు ఏమిటో, పైథాగరస్ ట్రిప్లెట్స్ చూద్దాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 3, 4, 5, 6, 8, 10, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 1, 1, √2, 1, √3, 2. ఈ మన దగ్గర ఉన్నట్లయితే మనం ఈజీగా లెక్కలు చేయగలం. ఏంటి యూజ్? దీంట్లో రాసినటువంటి పెద్ద అంకె ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది, అంటే కర్ణం అవుతుంది. మిగతా 2 సైడ్లు కూడా ఒకటి ఎదురు భుజం అయితే ఒకటి ఆసన భుజం అవుతుంది. అలాగే 6, 8, 10 పెద్దదేమో కర్ణం, మిగతా 2 ఒకటి ఎదురు భుజం అయితే ఒకటి ఆసన భుజం. ఈ విధంగా 7, 24, 25
25 కర్ణం అని తెలిపోయింది బిగ్గెస్ట్ సైడ్ కాబట్టి. మిగతా రెండు కూడా ఒకటి ఆసన భుజం అయితే ఒకటి కర్ణం, ఒకటి ఆసన భుజం అయితే ఒకటి ఎదురు భుజం. అది వయసు వరుస మారుతూ ఉంటుంది. అలాగే 8, 15, 17, 9, 40, 41, 11√2, 1√3, 2 ఇవన్నీ కూడా పైదగిన త్రికాసు. ఇంకా కావాలంటే ఏం చేయాలంటే ప్రతి ట్రిప్లెట్ను కూడా మనం స్కేలింగ్ ఇస్తే, దీనికి స్కేల్ 3 ఇచ్చాను, 3 టైమ్స్ చేస్తే 9, 12, 15 ఇదొక పైదగిన త్రికము. 4 టైమ్స్ చేస్తే 4 3 12, 4 4 16, 4 5 20 ఇదొక పైదగిన త్రికం. అలాగే 5 ఇంటూ చేస్తే 5 3 15, 5 4 20, 5 5 25 ఇదొక పైదగిన త్రికం. అంటే మనకి ప్రైమరీ త్రికాన్ని ఏం చేయాలి, మనం ప్రైమరీ ట్రిప్లెట్ని దాన్ని స్కేలింగ్ ఇస్తే, అంటే ఎక్కువ టైమ్స్ దాన్ని ఇంటూ చేసినట్లయితే, ఇంకో నెంబర్ మల్టిప్లై చేసినట్లయితే మనకి కొత్తగా ఉన్నటువంటి ఒక మల్టిపుల్ పైదగిన ట్రిప్లెట్ వస్తుంది. అయితే మనకి ఇది బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు మనం 11.1లో మనకు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ప్రైమరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ప్రైమరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ దీస్ ఆర్ త్రీ మూడు ఉన్నాయి. ఏంటంటే సైన్, కోసైన్, టాంజెంట్. సైన్ సింప్లీ వీ కాల్డ్ ఇట్ యాజ్ సైన్. ఇన్ రైటింగ్ వీ రైట్ SIN. కోసైన్ దీన్ని సింపుల్గా మనం కాస్ అని రాస్తాం. టాంజెంట్ కానీ మనం రాసేటప్పుడు మాత్రం ట్యాన్ అని రాస్తాం. ఇవి ప్రైమరీ రేషియోస్. వీటికి సైడ్కి ఉన్నటువంటి రిలేషన్ ఇప్పుడు మనం చూద్దాం. వీటికి సైడ్కి ఉన్న రిలేషన్ మనం ఒకసారి చూద్దాం. అదే మనం ఆ రిలేషన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయము, జస్ట్ నేర్చుకోవడం. అంటే తర్వాత క్లాస్ రూమ్లో మనం బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేద్దాం. సైన్ అంటే చూద్దాము, కొసైన్ అని చూద్దాము, టాంజెంట్ అని చూద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం మనం ఎలా యూజ్ చేస్తాం, ఈ టైమ్స్ మాత్రం యూజ్ చేస్తాం, ఇలా ఫుల్గా యూజ్ చేయాలి. వీటి యొక్క ఎబ్రిడ్జ్ ఫామ్ అంటే సంక్షిప్త రూపాలు మాత్రం సైన్, కాస్, టాన్. ఓకే, ఇది ప్రైమరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ 3. వీటికి సెకండరీ ఉన్నాయి. వీటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, వీటి యొక్క గుణకార విలోమాలు కూడా ఆటోమేటిక్గా అవి కూడా సెట్ అవుతాయి. వాటికి కూడా పేర్లు అవ్వడం జరిగింది. ఒకసారి ఇది చెప్పిన తర్వాత ఇది చెప్తాను. మనకి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. అందుగురించి ట్రయాంగిల్ ఏమిటి, ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ అట్ యాంగిల్ B. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ లాంగెస్ట్ సైడ్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ దట్ హైపోటెనస్. దీన్ని కన్నం కూడా అంటారు. మిగతా రెండు సైడ్లు కూడా యాజ్ పర్ ది యాంగిల్ బట్టి ఒకటి ఆపోజిట్ అయితే ఒకటి అడ్జసెంట్, ఒకటి ఎదురు భుజం అయితే ఒకటి ఆసన భుజం. ఎదురు భుజం కావాలంటే ఆ పాయింట్ మూస్తే కనిపిస్తుంది, ఆసన భుజం కావాలంటే దాంతో పాటు చూస్తే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇది పెద్ద సైడ్ కాబట్టి అది కర్ణం. ఆ విధంగా ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు దానికి వెళ్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా డిజైన్ అయ్యే చూద్దాము. అది ఏ విధంగా మనం నేర్చుకోవాలో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. సైన్ ఏ ఎలా డిసైడ్ చేశారంటే లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్. సైన్ ఏ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్. యాంగిల్ ఏకి ఎదురు భుజం పొడవు బై కన్నం పొడవు. సైన్ ఏ అంటే ఏకి ఆపోజిట్ చూడాలి. చూస్తే ఏముంది, BC ఉంది కాబట్టి BC బై హైపోటెనస్ అంటే కర్ణం. కర్ణం ఏముంది, AC ఉంది. ఇది ఏమవుతుందంటే దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ సైన్ కావాలంటే ఏ యాంగిల్ వద్ద కావాలో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ చూడాలి, బై కర్ణము రాయాలి. బై కర్ణము ఆల్వేస్ మనం రాయాలి. నెక్స్ట్ కాస్ ఏ కావాలంటే చూడండి, లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ది హైపోటెనస్. యాంగిల్ ఏకి ఆసన భుజము పొడవు బై కన్నం పొడవు. యాంగిల్ ఏకు అడ్జసెంట్ సైడ్ కావాలంటే ఏం చేయాలి, దానితో చూడాలి. ఇదో AB, AC. కానీ AC వాళ్ళకి తెలుసు మనకు కర్ణం అని, కాబట్టి AB ఎంచుకోవాలి. AB బై అలా హైపోటెనస్ కర్ణం ఏముంది, AC ఉంది కాబట్టి AC. ఇది ఏమవుతుంది, కాస్ రేషియో అవుతుంది. ఇదేమవుతుంది, కాస్ రేషియో అవుతుంది. నెక్స్ట్ ట్యాన్ ఏ ఏ విధంగా డిజైన్ చేయబడి ఉందంటే ట్యాన్ ఏ అనేది లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి ఎదురు భుజం పొడవు బై యాంగిల్ ఏకి ఆసన భుజం పొడవు. ఇది ఆటోమేటిక్గా ఒకసారి జాగ్రత్త పరిశీలించినట్లయితే ఇది సైన్ ఏ బై కాస్ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే కనుక్కున్నటువంటి ఈ రెండు రేషియోస్ని డివిజన్ చేస్తే, ఈ రేషియో బై ఈ రేషియో డివిజన్ చేస్తే ఈ కర్ణం పొడవు క్యాన్సిల్ అయ్యి యాంగిల్ ఏకి ఎదురు భుజం పొడవు బై యాంగిల్ ఏకి ఆసన భుజం పొడవు ఖచ్చితంగా మనకి వస్తుంది. అయితే ట్యాన్ ఏకి మనం ఇక్కడ రాయగలమా, రాసిన చూడండి. ఎదురు భుజం ఏకి ఎదురు భుజం మళ్ళీ ఇందాక రాసినటువంటి BC బై ఏకు ఆసన భుజం దీంతో పాటు ఉన్నటువంటి పేరు చూడండి, అది AB.
వీటిని ఏమంటారు అంటే ప్రైమరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటారు. ఒకటి సైను, రెండు కాసు, మూడు ట్యాన్. సైను, కాసు, ట్యాన్. సైన్ అంటే ఎదురు భుజముపై కర్ణము, కాస్ అంటే ఆసన భుజముపై కర్ణము, ట్యాన్ అంటే ఎదురు భుజముపై ఆసన భుజం. ఇంగ్లీష్ చూసినట్లయితే సైన్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ట్యాన్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ట్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఈజ్ సైన్ బై కాస్. ట్యాన్ ని సైన్ కాస్లో చెప్పాలంటే ట్యాన్ ఈక్వల్ టు సైన్ బై కాస్. ట్యాన్ ఈక్వల్ టు సైన్ బై కాస్. వీటి యొక్క వ్యతిరేక విలువలు కూడా ఆల్వేస్ నిజమవుతాయి. వీటి యొక్క వ్యతిరేకం అంటే ఏమిటంటే గుణకార విలోమాలు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవి కూడా రైట్ అవుతాయి, అవి కూడా ఎగ్జిస్ట్ అవుతాయి ఫర్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ప్రతిదానికి కూడా ఇంకా దీన్ని వివరంగా చెప్పాలి, సింపుల్గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అవి కూడా మనం రాద్దాము. చూడండి, సైన్, కాసు, ట్యాన్ 3 రేషియోస్ ఉన్నాయి. ఈ 3 రేషియోస్ కూడా సెకండ్ రేషియోస్ మనం రాయగలం. సైన్కి ఆపోజిట్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది, గుణకార విలోమం ఉంది. కాసుకు కూడా గుణకార విలోమం ఉంది, దానికి ఒక నేమ్ ఉంది. ట్యాన్కి కూడా గుణకార విలోమం ఉంది, దానికి ఒక నేమ్ ఉంది. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అర్థమయ్యా? ఇప్పుడు మీకు ఒక చిన్న గ్యాప్ ఇస్తాను. ఈ గ్యాప్లో మీరు ఏం చేయాలంటే సీని ఏం చేస్తారంటే యాంగిల్గా తీసుకొని, సీని బేస్గా పొజిషన్గా తీసుకొని దానికి సైన్, కాసు, ట్యాన్ రాయండి. ఒక నిమిషం మీకు టైము. రాశారా? ఓకే, నేను ఇప్పుడు రాస్తాను చూడండి. ఓకే, నేను రాసిన చూడండి. సైన్ సి ఈక్వల్ టు సీకి ఆపోజిట్ సైడ్ కదా, సీకి ఆపోజిట్ సైడ్ ఎదురు భుజంపై కర్ణం. సీకి ఆపోజిట్ చూడండి, సీకి ఆపోజిట్ సీని క్లోజ్ చేసి ఎంపించేది ఏబి. కాబట్టి ఏబి బై హైపోటెనస్ చేంజ్ అవ్వదు కాబట్టి ఏసీ. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఎదురు భుజంపై కర్ణము. కాస్ సి అంటే ఏం చూడాలి? అడ్జసెంట్ సైడ్ చూడాలి. అంటే అడ్జసెంట్ సైడ్ ఆసన భుజం చూడాలి. సీకి ఆసన భుజం, సీతో పాటు ఉన్న సైడ్ సిబి లేదు బీసీ. ఇది ఉన్నదంటే ఇది ఆల్రెడీ కర్ణం మనకు తెలుసు కాబట్టి బీసీ బై ఏసీ. నెక్స్ట్ ట్యాన్ సి అంటే ఈ రెండు డివిజన్ చేసినా సరిపోతుంది, లేదా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సికి ఆపోజిట్ కావాలంటే ఇది, అడ్జసెంట్ కావాలంటే ఇది. కాబట్టి ఏబి బై బీసీ. ఈ విధంగా మనము సైన్, కాసు, ట్యాన్ యొక్క రేషియోస్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రాయడం మనకు వస్తే ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా? సరే, వీటిని కొంతమందికి గుర్తుండే విధంగా కొంచెం ఒకసారి చూద్దాము. తెలుగు మీడియంకి అయితే నెక్స్ట్ 11.2లో చెప్తాను. ఇంగ్లీష్ మీడియంకి ఇప్పుడు చెప్తాను చూడండి. సైన్కి ఒక్కోసారి ఆపోజిట్ సైడా లేదా అడ్జసెంట్ సైడ్ డౌట్ వస్తుంది చాలా మందికి. సైన్కి ఆపోజిట్ అడ్జసెంట్ డౌట్ వస్తుంది. ఈ కాన్ఫ్యూజ్ లేకుండా మనం చేయాలంటే అంటే సైన్లో ఎస్ఐ ఉంది, ఆపోజిట్ చూడండి, ఆపోజిట్లో కూడా ఎస్ఐ ఉంటుంది. నెక్స్ట్ కొసైన్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ అడ్జసెంట్ చూడండి, సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. అంటే ఒక 4 లెటర్స్ తర్వాత ఇక్కడ 4 లెటర్స్ తర్వాత ఎస్ఐ వచ్చింది, ఇక్కడ కూడా సిఈ వచ్చింది, ఇక్కడ సిఓ ఉన్నది సిఈ వచ్చింది. ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ వచ్చింది, ఒకేలా వచ్చింది. అంటే సైన్ అంటే ఆపోజిట్ ఎస్ఐ వస్తుంది, కాస్ అంటే అడ్జసెంట్ సి వచ్చింది. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. మరి ట్యాన్ చూడండి, ట్యాన్ రాసినప్పుడు ఇలా రాస్తాం. అంటే ఇది రాస్తాం, అంటే ఇది ఎదురు భుజము, ఇది ఆసన భుజం. చూడండి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఏమవుతుంది? ఒకటి ఆసన భుజం అయితే ఒకటి ఎదురు భుజం అవుతుంది. కాబట్టి ఇలా తిన్నగున్నది మనకి ఎదురుగా చూసినట్టు ఇదే ఎదురు భుజం, ఇదే ఎదురుగుంటుంది. కాబట్టి ట్యాన్ అనగానే ఇలా రాస్తాం, ఇది ఎదురు భుజం పక్కన ఆసన భుజం. ట్యాన్ రాసేటప్పుడు టీలోనే ఉంది ఎదురు భుజము, ఆసన భుజం. కాబట్టి ఈ విధంగా ట్యాన్ మనం ఎలా గుర్తుంచుకోవచ్చు? ఎదురు భుజం, ఆసన భుజం అంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అని. ట్యాన్ టీ రాసేటప్పుడే ఇలా రాస్తుంది, ఇలా రాస్తాం. కాబట్టి ఒకటి ఎదురు భుజము, ఒకటి ఆసన్న భుజం అని మనము గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు వీటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని చూద్దాం. సరే, ఇప్పుడు చూడండి, సైన్ ఉంది. సైన్ యొక్క మనకి రేషియో ఆల్రెడీ గుర్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఎదురు భుజంపై కర్ణము. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమం ఏమవుతుందంటే కొసెకెంట్ ఏగా నిర్వచించడం జరిగింది. సైన్ యొక్క ఆపోజిట్ కొసెకెంట్ ఏ. దీన్ని సింపుల్ గా కొసెకెంట్ రాస్తాం, చదివేటప్పుడు మాత్రం కొసెకెంట్ ఏ అనే చదువుతాం. కొసెకెంట్ రాస్తాం, చదివేటప్పుడు మాత్రం కొసెకెంట్ ఏ చదువుతాం. ఇది దేని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? సైన్. కాబట్టి 1/sin A. సైన్ ఏకి ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి ఇదేమవుతుంది? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది, కర్ణము బై ఎదురు భుజం తెలుగులో అయితే. అలాగే కాస్ ఏ మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఆసన భుజం బై కర్ణం. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని
మనం ఏ విధంగా నిర్వచించామంటే సీకెంట్ ఏగా నిర్వచించాం. దీన్ని సింపుల్గా సెకండ్ రాస్తాం, చదివేటప్పుడు మాత్రము సీకెంట్ అని చదువుతాం. సీకెంట్ ఏ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, ఎందుకంటే అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ కాబట్టి కన్ను బై ఆసన భుజం. నెక్స్ట్ ట్యాన్ ఏ మనకు ఆల్రెడీ తెలుసు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు భుజం బై ఆసన భుజం. అదే ట్యాన్ ఏకి ట్యాంజెంట్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమిటంటే కో ట్యాంజెంట్ కాబట్టి దీన్ని సింపుల్గా ఎంత కాకుండా సింపుల్ మనం కాట్ అని దీన్ని రాస్తాం. కాట్ కో ట్యాంజెంట్ చదవము, కానీ కాట్ అని చదువుతూ కాట్ ఏ ఈక్వల్ ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది, అంటే ఆసన భుజం బై ఎదురు భుజం. దీని వల్ల సైన్ కాసుల్లో చెప్పాలంటే ఆల్రెడీ ట్యాన్ అనేది సైన్ బై కాస్ కాబట్టి కోటాన్జెంట్ కాట్ ఏమవుతుంది కాస్ బై సైన్ అవుతుంది. యాజ్ యూజువల్గా సైన్ అయితే దాని పై రెండు రేషియోలు డివిజన్ చేయగా వచ్చింది కాబట్టి కాట్ కూడా ఈ రెండు డివిజన్ చేయగా వస్తుంది, అంటే కొసికెంట్ ఏ బై సీకెంట్ ఏ అవుతుంది. కొసికెంట్ ఏ బై సీకెంట్ ఏ అవుతుంది. చూడండి, కొసికెంట్ ఏ బై సీకెంట్ ఏ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి పైకి వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు, కాట్ ఈక్వల్ టు కొసికెంట్ ఏ బై సీకెంట్ ఏ రాసుకోవచ్చు. అదే సమయంలో మనం ట్యాన్ కూడా ఏం రాసుకోవచ్చు, ఆల్రెడీ ఇది ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఇన్వర్స్ అవుతుంది, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి సీకెంట్ ఏ బై కొసికెంట్ ఏ అవుతుంది. ఈ విధంగా మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని అర్థం చేసుకోవచ్చు. మరొకసారి చెప్తాను చూడండి, సైన్కి ఆపోజిట్ కొసికెంట్, కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెంట్, ట్యాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కోటాన్జెంట్ అంటే కాటు, సైన్కి కొసికెంట్, కాస్కి సీకెంట్, ట్యాన్కి కాటు. వీటిలో ఎలా గుర్తుంచుకోవాలో కూడా మళ్ళీ చెప్తాను చూడండి, గుర్తుంచుకునే విధంగా కూడా చెప్తాను. నెక్స్ట్ మనం లేన్ పాయింట్ 1 ఎక్సర్సైజ్ చేద్దాం, చేసిన తర్వాత ఈ వీడియో మనం ముగిద్దాం. ఓకేనా, రైట్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ ప్రాథమిక నిష్పత్తులు, గౌణ నిష్పత్తులు, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో మనం చిన్న ట్రిక్ చెప్పుకుందాం. చూడండి, సైన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమిటంటే మనకి కొసికెంటా సీకెంటా, సైన్ అనగానే కాస్ అనేస్తుంటాం మనం గాబరంలో, కాబట్టి అలా అనగానే ఉండాలంటే ఏంటో చూద్దాం. సైన్ కావాలంటే సైన్కి అయితే కాస్ అవుతుంది, ఎందుకు కావాలంటే సైన్ కాసు ట్యాన్ ఫస్ట్ ముందుగా నేర్చుకున్నాం కాబట్టి ప్రాథమిక నిష్పత్తులు. సైన్కి కాస్ అవ్వదు కాబట్టి ముందు కాస్ కాదని రాద్దాం. సైన్కి అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాస్ అయితే కాదు, దానికంటే ఎక్కువ కాబట్టి ఎక్కువని ఈసీ, సింపుల్గా ఇంగ్లీష్లో ఎక్కువ అంటే ఈసీ, ఈసీ అంటే ఎక్కువ. కాబట్టి సైన్కి ఆపోజిట్ వాల్యూ ఏమిటి కొసికెంట్, కాబట్టి సైన్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసికెంట్. ఇది ఎదురుభుజం బై కన్నము అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఇది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ లేదా కన్నము బై ఎదురుభుజం. అలాగే కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే దీనికి సింపులే, ఇదే ఇంకా వెరీ సింపుల్. కాస్కి చూడండి, ఎస్ఓసి అంటే ఎస్తో స్టార్ట్ అయ్యింది, ఎస్ఓసి అంటే కొంచెం మార్చి రాస్తే ఎస్ఓసి మన దగ్గర ఎనగడం లేదు కాబట్టి ఎస్ఈసి అంటే ఇంచుమించు ఒక్కోసారి రాసే జాబులు ఈలాగా కూడా కనిపిస్తుంది, కాబట్టి ఎస్ఈసి సీకెంట్ అంటే కాస్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెంట్ ఏ, ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ట్యాన్ కూడా చూడండి, ట్యాన్ కూడా చూసినా సరే మనకి క్లియర్గా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఎన్ అనేది సి లాగా అనిపిస్తుంది, ఇది ఏ అనేది ఓ లాగా అనిపిస్తుంది, టీ అనేది టీ లాగా ఉంటుంది. కాబట్టి ట్యాన్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్ ఏ అవుతుంది. ఎప్పుడైతే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనకు తెలుసు 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2, ఇప్పుడైతే ఒక నెంబర్ని అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇంటూ చేసి మనకి ఇప్పుడు కూడా ఎంత వస్తుంది 1 వస్తుంది. మనకి ఐడియా ఉంది, నెంబర్ మల్టిప్లైడ్ విత్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈస్ 1, ఇట్ గివ్స్ 1. ఒక సంఖ్యని దాని యొక్క గుణకార విలోమంతో గుణిస్తే వచ్చే సంఖ్య ఎంత 1, సింపుల్ అది. కాబట్టి ఆ పరంగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక కొత్త ఫామ్లోనే డిజైన్ చేయొచ్చు. అంటే సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఎంత అవుతుంది 1 అవుతుంది. ట్యాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఎంత అవుతుంది 1 అవుతుంది. అంటే ఈ విధంగా మనం కొత్త ఫామ్లో చేయొచ్చు. కాబట్టి ఈ రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి కొసికెంట్ ఏ అయితే 1/sin ఏ,
సైన్ ఏ కావాలంటే 1/cosecant A. ఇది అక్కడ మారిపోతుంది. ఫర్ సైన్ ఏ మనకి ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో సైన్ ఏ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు? 1/cosecant A. అది దీని నుంచి cosecant A ప్రిపేర్ చేయాలంటే cosecant A ఈక్వల్ టు 1/sin A. cosecant A ఈక్వల్ టు 1/sin A. అంటే ఈ విధంగా మన ట్రిగ్నోమెట్రీలో ప్రతిసారి కూడా 3 3 3 3 ఆ విధంగా మనకి కొత్త కొత్త ఫార్ములాస్ డిజైన్ అవుతూ ఉంటాయి. సైన్ ఏ ఇంటి cosecant ఈక్వల్ టు 1, కాస్ ఏ ఇంటి secant ఈక్వల్ టు 1, అలాగే tan ఏ ఇంటి cot ఈక్వల్ టు 1. అది కాస్ ఏ ఈక్వల్ టు 1/secant A, secant A ఈక్వల్ టు 1/cos A, tan ఏ ఈక్వల్ టు 1/cot A, cot A ఈక్వల్ టు 1/tan A. ఈ విధంగా మనం కొత్త ఫార్ములాస్ కూడా మనం డిజైన్ చేయవచ్చు. కాబట్టి ఇది మరొకసారి చెప్తాను చూడండి, గుర్తుంచుకుని కదా. సైన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాస్ కాదు, సైన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాస్ కాదు. ఎందుకు? సైన్ కాస్ కూడా ప్రాథమిక నిష్పత్తులు ప్రైమరీ రేస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కాదు, దానికంటే ఎక్కువ కాబట్టి cosecant A. కాస్కి అయితే వ్యతిరేకంగా చూడాలంటే ఇటు చూసుకోండి secant A, tan కూడా ఇటు చూడండి cot A. కాబట్టి ఈ రెండు రివర్స్లో చూడడానికి అవుతుంది, ఇది రివర్స్లో చూడడానికి అవుతుంది. CIS లేదు, ఎక్కడ CIS అనేది లేదు. కాబట్టి సైన్కి అయితే కాస్ అని వచ్చేస్తుంది మనకి. సైన్ వెంబటే మనకి వచ్చే పదం ఏంటి? కాస్. కాబట్టి కాస్ కాదు, సైన్ యొక్క వ్యతిరేకం. వ్యతిరేకం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అర్థం. గుణకార విలోమము. కాస్ అయితే కాదు, కాస్ కన్నా ఎక్కువ కాబట్టి ఈసీ cosecant. సైన్కి cosecant, కాస్కి రివర్స్లో చూస్తే secant, ట్యాన్కి రివర్స్లో చూస్తే cot. ఇది మనకి మొత్తం 6 ట్రిగ్నోమెట్రీ రేస్ చేసి ఇవి వచ్చాయి. కాబట్టి మనం లెక్కలోకి వెళ్దాం. ఒక లెక్క చూద్దాం. లెక్క చూసిన తర్వాత మనము బ్యాక్ జో 2 లెక్కలు చెప్తారు, మిగతా లెక్కలు మీకు ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే నాకు అడగండి, ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 1లో tan A ఈక్వల్ 3/4 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ఆల్ ది రిమైనింగ్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్నాడు. అంటే మిగతా ట్రిగ్నోమెట్రీ నిష్పత్తులు మొత్తం కనుక్కోమని చెప్పాడు. దీనికి మనకు చేద్దాం. ఆల్రెడీ 3/4 and 3 into tan అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు కోసం ఆసన కోసం. 3 4 కలిగినటువంటి ట్రిగ్నోమెట్రిక్ ట్రిపుల్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. 5 ట్రిపుల్స్. ఇంకోటి ఏమవుతుంది? 5 అవుతుంది. అదే గ్యారంటీగా హైపోటెనస్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. చేసిన తర్వాత మనకి ప్రాబ్లం కంప్లీట్ చేయాలి. ముందు థర్డ్ సైడ్, ఈ థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే 3 4 5 అనే 5 ట్రిపుల్ ఆల్రెడీ మనకు తెలుసు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగ ప్రాబ్లమేటిక్గా చేద్దాం. ఎగ్జామ్ బిట్ వైజ్ అయితే 5 అయిపోతుంది. చూద్దాం. tan A ఈక్వల్ 3/4. we have it is ratio of ఎదురు భుజము బై ఆసన భుజము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఎదురు భుజము ఈజ్ టు ఆసన భుజము 3:4 అవుతుంది. కాబట్టి లెట్స్ టేక్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ 3k and adjacent side equal 4k, where k is a constant, it is a real number. We know AC square equal to AB square plus BC square from the triangle. మనకు తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AC square equal to కర్ణం స్క్వేర్ అనేది మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి AB equal to 4k square, AB square equal to BC equal to 3k square. So whole square చేస్తే 16 square plus 9 square equal to 25 square. So AC equal to root over 25 square equal to 5k. కాబట్టి ఈ వాల్యూ వచ్చింది. ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే 5 ట్రిపుల్ 3 4 5 6 8 10 7 24 25 ఈ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, మొదట్లో నేర్చుకున్నాం. కాబట్టి 5k అయ్యింది. మిగతా రిమైనింగ్ రేషియోస్ అన్నీ కూడా మనం ఇప్పుడు రాద్దాం. మిగతా రిమైనింగ్ రేషియోస్ సైను, కాసు, ట్యాను, సీకెంట్, కొసికెంట్, కాట్ ఇవన్నీ కూడా ఒకసారి రాద్దాం. చూడండి. సరే, మిగతా రేషియోస్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ ట్రయాంగిల్ యొక్క ఎన్ని సైడ్స్ ఉన్నాయి? AB ఈక్వల్ 4k, BC ఈక్వల్ 3k, AC ఈక్వల్ 5k. అన్నీ కూడా మన సైడ్స్ ఉన్నాయి. కాబట్టి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ A ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదురు భుజం బై కర్ణం. ఎదురు భుజం Aకి ఎదురు భుజం, Aకి ఎదురు A క్లోజ్ చేస్తే కాబట్టి BC. మరి BC అంటే ఎంత? 3k బై హైపోటెనస్ 5k ఈక్వల్ టు 3/5. మనకు తెలుసు సైన్ రాగానే మనం ఏ రాసేవచ్చు? సైన్ రాగానే సైన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనకు తెలుసు. సైన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమిటి? కాస్ అయితే కాదు, ఆల్రెడీ కాస్ అనేది ఏమిటి? ఫస్ట్ ప్రైమరీ రేషియో కాబట్టి కాదు. బట్ కాస్ కన్నా ఎక్కువ cosecant. బట్ cosecant ఏ కావాలి? ఏం చేయాలి? సింపుల్గా 1/sin A రాసి సరిపోతుంది. అంటే sin A యొక్క వ్యుత్క్రమం చేయాలి. కొనకాలి కదా, దట్ ఈక్వల్ టు 5/3. నెక్స్ట్ కాస్ ఏ ఎలా డిఫైన్ అయ్యింది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆసన భుజం బై కర్ణం. ఏకి ఆసన భుజం ఏంటి అంటే ఏతో పాటు చూడాలి. అంటే AB అంటే 4k బై కర్ణం, హైపోటెనస్ ఈక్వల్ టు 5k. క్యాన్సిల్ కాబట్టి 4/5. నెక్స్ట్ కాస్ వచ్చినట్టు మనం ఏ రాయొచ్చు? కాస్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయొచ్చు. కాస్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏం చేయాలి? ఇలా రివర్స్ వచ్చి సరిపోతుంది. SEC
సీకెంట్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ అంటే ఏంటంటే 1/cos A. cos A యొక్క వ్యుత్క్రమం, దాని యొక్క మల్టిప్లికేట్ ఇన్వర్స్. దీన్ని ఇన్వర్స్ చేస్తే 5/4 అవుతుంది. నెక్స్ట్ tan A. tan A ఈక్వల్ టు ఏమిటి? tan A అనేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు భుజం బై ఆసన భుజం. ఎదురు భుజం ఆల్రెడీ ఇక్కడ చూసాం, BC అంటే 3K బై నీకు ఆసన భుజం 4K ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ tan రాగానే ఏం రాయొచ్చు? దాని యొక్క మల్టిప్లికేట్ ఇన్వర్స్ విక్రమం రాయొచ్చు. సో దీనికి ఈజీ కూడా చెప్పుకున్నాం, రివర్స్లో రాయడం. సి ఓలా కనిపిస్తుంది, సి ఒకటి కాట్ అంటే కాట్ ఏ, కోటాంజెంట్ ఏ ఈక్వల్ టు tan A యొక్క ఇన్వర్స్. ఇక్కడ రాస్తున్నాం కాట్ ఏ ఈక్వల్ టు tan A కి ఇన్వర్స్ 1/tan A. tan A ఆల్రెడీ 3/4 వచ్చింది కాబట్టి దానికి విక్రమం